తమిళలో ముగ్గురు మోడీలు గెలిచారు. ఢిల్లీ మోడీ, హైదరాబాద్ మోడీ, మన దగ్గర మోడీ, ముగ్గురు కలిశారు. నేనన్నా ఎందుకయ్యా ముసుగు తీయండి, ముగ్గురి బండారం బయటపడుతుంది, మీ కథ ఏంటో తేలస్తానని నేను చాలా స్పష్టంగా చెప్పా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విభజన అప్పుడు మనకు ఆస్తులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రావాల్సిన ఆస్తులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ నుంచి ఆస్తులు రాలా, విభజన చట్ట హామీలు అమలు చేయాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, కేసుల భయం. కేసీఆర్తో విరోధం పెట్టుకోలేడు, పెట్టుకుంటే లోటస్ పాండ్ కేసీఆర్కి పోతుంది, ఈయన జైలుకు పోవడం ఖాయం. నరేంద్ర మోడీని చూస్తే భయం. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులంటే చాలా పిచ్చ, ఆశ కాదు పిచ్చ. ఈరోజు గౌరవ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన కంటే నిజాయితీ పరుడు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు ఆయనకి సీట్ ఇవ్వలేదు? డబ్బుల కోసం, అంతేనా? అంటే డబ్బులుంటే ఏ పనైనా చేసేస్తారు మీరు. మీ వల్ల ఏమవుతుంది రాజకీయం అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తాను.